పెద్ద బాంబు పేల్చిన టొవినో థామస్ గారు. అదేంటి ఆయన ఏమన్నా యుద్ధంలో పాల్గొంటున్నారా అని మీకు డౌట్ అయితే రావచ్చు. బాంబ్ అంటే ఆ బాంబు కాదనమాట. నిన్న ఒక ప్రెస్ మీట్ అయితే జరిగింది. ఆయన మాటల ద్వారా ఒక బాంబ్ అయితే పేల్చాడు. ఆ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ఏమని అడిగాడంటే, మీరు ఎన్టీఆర్ గారి డ్రాగన్ సినిమాలో ఒక రోల్ అయితే చేస్తున్నామని విన్నాము. దాని గురించి ఏమన్నా చెప్పండి అన్నట్లుగా ఆయన అయితే అడిగాడు. దానికి సమాధానంగా టొవినో థామస్ గారు ఏం చెప్పారంటే, అన్ఫార్చునేట్లీ డేట్లు అడ్జస్ట్ చేయటం అయితే కుదరలేదు. దానివల్ల నేను ఆ సినిమా అయితే చెయ్యట్లేదని ఆయన అయితే చెప్పాడు. ఆయన చెప్పిన దగ్గర నుంచి కూడా ఇంటర్నెట్‌లో ఇది పెద్ద చర్చ అయితే అయిపోయింది. అంటే ఆల్‌మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. 'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్ గారికి అపోజిట్‌గా ఉండేది టొవినో థామస్ గారే. నిజంగా ఈ సినిమా పైన ఉన్న హైప్ వేరే లెవెల్‌లో మన తెలుగులోనే కాదు, మలయాళంలో కూడా మంచి రిలీజ్ అయితే దొరికిద్ది. ఈ రకంగా చాలా మందైతే చాలా రకాలుగా అయితే అనుకున్నాం. కానీ కట్ చేస్తే నిన్న ఆయన చెప్పిన సమాధానం విన్న తర్వాత అంటే అందరి గురించి అందరిని కలిపి చెప్పడం కరెక్ట్ కాదు గానీ, నేనైతే చాలా షాక్ అయితే గురయ్యా. ఎందుకంటే, అంతకుముందు ఇదే సినిమా గురించి ఇదే టొవినో థామస్ గారిని అడిగితే, దీని గురించి నేను అప్పుడే మాట్లాడకూడదు అనైతే ఆయనైతే చెప్పాడు. కానీ నిన్న ఆయన ఏకంగా సినిమా చేయట్లేదనే చెప్పేసాడు. ఇంకా గతంలో మనం చూసుకుంటే 'పృథ్వీరాజ్' గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, 'డ్రాగన్' సినిమాలో టొవినో థామస్ గారు, ఇంకా 'బిజ్జు మోహన్' గారు కూడా నటిస్తున్నారు. వాళ్ళిద్దరిని ప్రశాంత్ నీల్ గారు చాలా రెస్పెక్ట్‌గా చూసుకుంటారని నేనైతే అనుకుంటున్నానని 'పృథ్వీరాజ్' గారైతే చెప్పారు. ఈ రకంగా అందరూ కన్ఫర్మ్ అసలా వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ మామూలుగా ఉండదు అన్న హైట్స్‌లో ఉన్నప్పుడు టొవినో థామస్ గారైతే ఈ విషయం అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ఇది ఆయన కావాలని చెప్పారా? లేకపోతే బ్లఫ్ చేస్తున్నారా? అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మనకైతే తెలిసిద్ది. యాక్చువల్‌గా ఇనీషియల్‌గా అంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఫస్ట్ సినిమా ఒక స్కెడ్యూల్ జరిగిన తర్వాత ఒక 5, 6 నెలలు బ్రేక్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అంటే స్క్రిప్ట్ మళ్ళీ రాసుకున్నారు. మొత్తం మార్చుకున్నారనమాట. ఆ గ్యాప్‌లో ఏమైనా టొవినో థామస్ గారు తప్పుకున్నారా అనే డౌట్స్ అయితే నాకైతే వస్తున్నాయి. ఎందుకంటే దీనికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, మలయాళంలో ఒకే స్కెడ్యూల్‌లో మేము సినిమానైతే అవజేసేస్తాం. కానీ తెలుగు సినిమా యొక్క స్కేల్ పెద్దదే. అలాగే బడ్జెట్స్ కూడా పెద్దే. అదే విధంగా తెలుగు సినిమా వచ్చేసరికి ఇక్కడ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే, టూ మెనీ స్కెడ్యూల్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక లాంగ్ పీరియడ్ అయితే వీళ్ళైతే సినిమాలనైతే తీస్తారు. ఒక్క తెలుగు సినిమా చేసే గ్యాప్‌లో మలయాళంలో దగ్గర దగ్గరగా 3 సినిమాలైతే చేసేయొచ్చు. ఒక్క తెలుగు సినిమా చేయటం వల్ల నా మలయాళం సినిమాలో ఒక 4, 5 అయితే ఎఫెక్ట్ అవుద్ది. దానివల్లే తెలుగు సినిమాలో నేనైతే ప్రెజెంట్ అయితే యాక్ట్ చేయట్లేదు. ఈ సినిమా నుంచి కూడా డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల తప్పుకున్నానని ఆయనైతే చెప్పాడు. యాక్చువల్‌గా ఆయన చెప్పిన రీజన్ కరెక్టే. మన తెలుగు సినిమా ఒక్కోటి పూర్తవ్వడానికి దగ్గర దగ్గరగా 2, 3 సంవత్సరాలైతే పడుతుంది. ఆ 2, 3 సంవత్సరాలు కూడా ఒకే లుక్ క్యారీ చేయాలంటే కష్టం. ఇంకా ఆయన చెప్పిన ఇంకొక మాటేంటంటే, ఆయన ఎట్ ఏ టైమ్ ఓన్లీ ఒక్క సినిమా షూటింగ్‌లోనే పాల్గొనటానికైతే ఇష్టపడతారంట. అంతేగాని ఒకేసారి 2, 3 సినిమాల షూటింగ్‌లో అయితే ఆయనైతే పాల్గొనరంట. ఈ రకంగా చూసుకుంటే ఆయన అసలు మన తెలుగు సినిమా చేసే అవకాశం ఆయనకైతే రాదు. ఎందుకంటే మనోళ్ళు సంవత్సరాలు సంవత్సరాలైతే తీస్తారు కాబట్టి. మరి నిజంగా ఆయన 'డ్రాగన్' సినిమాలో లేరా? ఉన్నారా? అనే డైలమా అయితే ప్రెజెంట్ అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా జరిగిన స్కెడ్యూల్‌లో కూడా టొవినో థామస్ గారు పాల్గొన్నారు అనే న్యూస్ అయితే మనకైతే వచ్చింది. కానీ ఆయన ఇప్పుడు చెప్పిన ఆ మాట ఏదైతే ఉందో, నేను ఆ సినిమా చేయట్లేదు అన్న మాట ఏదైతే ఉందో, నిజంగా నాకైతే చాలా షాకింగ్ అయితే అనిపించింది. ఇంక ఈ షాక్‌ని పక్కన పెడితే, మరి 'ఎన్టీఆర్' గారికి అపోజిట్‌గా 'డ్రాగన్' సినిమాలో ఎవరు నటిస్తున్నారు? ఈ బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు అందరిలోనే ఉందన్నమాట. అంటే ఇప్పటి వరకు ఫిక్స్ అయిపోయాం. 'ఎన్టీఆర్' గారికి, 'టొవినో థామస్' గారి మధ్య ఫేస్ ఆఫ్ ఉంటది. మామూలుగా ఉండదు. అది ఇది అని. మరి ఇప్పుడు ఒకవేళ నిజంగా బ్లఫ్ కాకుండా నిజంగా 'టొవినో థామస్' గారు గనక ఈ సినిమా నుంచి బయట పడిపోతే, మరి 'ఎన్టీఆర్' గారికి అపోజిట్‌గా నటించే విలన్ ఎవ్వరు? నిజంగా భలే క్యూరియాసిటీలో వీళ్ళైతే పెట్టారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వలేదు. గ్లింప్స్ రిలీజ్ అవ్వలేదు. అసలు ఏ రకమైన కంటెంట్ కూడా ఇప్పటివరకైతే బయటికి రాలేదు. మరి అసలు ఈ సినిమా గురించి మనకు కొద్దిగా తెలియాలంటే, అఫీషియల్‌గా తెలియాలంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి బర్త్‌డే అయిన మే 20 వరకైతే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆయన బర్త్‌డే రోజు ఈ సినిమాకి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ అయితే వస్తది కాబట్టి, మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.